ఆమె వివాదంలోకి లాగారు. అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు. తన మీద అభాండం మోపినా ఎక్కడా ఒక్క మాట మాట్లాడటం లేదు. ఆ మంత్రి ఓ నటి పేరు తీసుకుని కామెంట్స్ చేసిన టార్గెట్ మాత్రం అతనే. కానీ ఆయన మౌనంగానే ఉంటున్నారు. తన క్యారెక్టర్ మీదే మచ్చపడేంత చర్చకు తెరలేపిన లీగల్ నోటీస్ ఇచ్చి అంతటితో సరిపెట్టారు. ఇంతకీ ఆ ఇష్యూలో ఆయన మౌనం ఎందుకు? వ్యూహంలో భాగంగానే సైలెంట్ గా ఉండిపోతున్నారా? మాట్లాడితే స్థాయి తగ్గుతుందని లైట్ తీసుకుంటున్నారా? కొండా కామెంట్స్ పై కేటీఆర్ మౌనం అందుకేనా? లీగల్ నోటీస్ ఇచ్చి ఎందుకు ఊరుకున్నట్లు? స్పందిస్తే స్థాయి తగ్గుతుందని అనుకుంటున్నారా? ఆయనే టార్గెట్, తనను ట్రోల్ చేయించింది అతడేనని ఆమె కోపం. అందుకే కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సమంత పేరు ప్రస్తావిస్తూ నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగారు మంత్రి కొండా సురేఖ. ఆవేశంతోనో ఆగ్రహంతోనో ఆమె టంగ్ స్లిప్ అయి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ నటీనటులతో పాటు రాజకీయ నేతలు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అన్నింటికీ మించి ప్రజలు, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ వివాదం ఎలా ఉన్నా కొండా సురేఖ అసలు టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారనే ఆగ్రహంతో కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కొండా సురేఖ. ఆమె వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం బాగా నొచ్చుకుంది. అందుకే పరువు నష్టం దావా కూడా ఫైల్ చేశారు నాగార్జున. కేటీఆర్ కూడా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఎక్కడా స్పందించడం లేదు. కొండా సురేఖ కామెంట్స్ కు కౌంటర్ ఇవ్వడం గానీ, ట్వీట్ చేయడం కానీ లేదు. కొండా సురేఖ కామెంట్స్ పై కేటీఆర్ రెస్పాండ్ కాకపోవడం బీఆర్ఎస్ పార్టీలోనే చర్చనీయాంశమవుతోంది. మహిళా మంత్రి కామెంట్స్ కు నిరసనగా గాంధీ భవన్ ముందు కేటీఆర్ ధర్నా చేస్తారని ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ ఎలాంటి నిరసన తెలపలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అది జరగలేదు. కేవలం కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపి సైలెంట్ అయిపోయారు కేటీఆర్. రుణమాఫీపై పార్టీ ఆందోళన కార్యక్రమంలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. మూసీ గబ్బంతా సీఎం రేవంత్ ఆయన మంత్రుల నోట్లోనే ఉందన్నారు. సీఎం మంత్రిపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ దావా వేస్తానన్నారు. కానీ ఎక్కడా మంత్రి కొండా సురేఖ పేరు ప్రస్తావించలేదు. గులాబీ పార్టీ నేతలు కూడా 1-2 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఇష్యూని వదిలేశారు. అయితే కొండా సురేఖ ఇష్యూలో అటు కేటీఆర్, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎందుకు పెద్దగా రియాక్ట్ కావడం లేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ భవిష్యత్ నేతగా ఉన్న కేటీఆర్ తన క్యారెక్టర్ మీదే మచ్చ పడేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎందుకు పెద్దగా స్పందించడం లేదన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఇష్యూలో కేటీఆర్ సైలెంట్ గా ఉంటే పార్టీ శ్రేణులతో పాటు జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట. అయితే కేటీఆర్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటన్నది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం కేటీఆర్ కావాలని సైలెంట్ గా ఉంటున్నారని చెప్తున్నారు. ఆయన మౌనం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. కొండా కామెంట్స్ పై మాట్లాడితే తన స్థాయి తగ్గిపోతుందని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మహిళపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పటికే దుమారం లేపుతూ ఉండగా తాను రెస్పాండ్ అయితే సున్నితమైన ఇష్యూ ఇంకా పెద్దగా అవుతుందని భావిస్తున్నారట కేటీఆర్. అందుకే మౌనంగా ఉంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు కొండా కామెంట్స్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండా సురేఖ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అందరికీ ఆమె టార్గెట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెపై ఇంకా అటాక్ జరుగుతోంది. మహిళల నుంచి కూడా రియాక్షన్ బాగానే వచ్చింది. జనంలోనే కొండా మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు తాను మాట్లాడి ఇష్యూను మరింత సాగదీయడం ఎందుకని సైలెంట్ గా ఉంటున్నారట కేటీఆర్. మంచేదో చెడేదో జనాలే డిసైడ్ చేస్తారని, తాను మాట్లాడి మహిళను తిట్టాను అన్న పేరు తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారట కేటీఆర్.
సో సైలెంట్ గా ఉండడమే సో బెటర్ అని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.